ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తింది. వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతుండటంతో శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టానికి చేరువైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించారు. తొలుత ప్రాజెక్టు వద్ద ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించిన సీఎం జలవనరుల శాఖ అధికారులతో మాట్లాడారు. అనంతరం కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. ఆ తర్వాత రైతులతో కలిసి సీఎం శ్రీశైలం ప్రాజెక్టుకు 4 గేట్లు ఎత్తి నీటిని సాగర్కు విడుదల చేశారు. 6, 7, 8, 11 నెంబర్ గేట్లు ఎత్తారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. అనంతరం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఎగువ నుంచి వచ్చిన జలాలతో 200 టీఎంసీల నీరు శ్రీశైలం జలాశయంలో ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా రాయలసీమ ప్రాంతాన్ని పట్టించుకోలేదని బాబు అన్నారు. ఇక జీడిపల్లికి నీరు తీసుకువెళ్లే బాధ్యత తమ ప్రభుత్వానిదేనన్నారు. ఈ నెల 15 నాటికి ఆ ప్రాంతానికి నీరు రావాలని అధికారులకు టార్గెట్ విధించానని గుర్తు చేశారు. ఈ నెల 30 కల్లా కుప్పం, మదనపల్లెకు నీళ్లు తీసుకువెళతామని స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడు, గాలేరు నగరి, గండికోట అన్ని తామే తెచ్చామన్నారు. రాయలసీమ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు 68,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. రిజర్వాయర్లన్నీ మీరు చూసినప్పుడు శ్రీశైలం ఇక్కడే ఉంది, పక్కనే జీడిపల్లి ఉంది, పిఏబిఆర్ ఉంది, మిడ్ పెన్నార్ ఉంది, చాగల్లు, సిబిఆర్, పైడిపాళెం, వంశీకొండ, గండికోట, ఔక్, గోరకల్లు, బ్రహ్మసాగర్, భైరవాని తిప్ప, అప్పర్ పెన్నార్, గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి, శ్రీనివాసపురం, అడవిపల్లి, అదే మరి మైలవరం, సర్వారాయ్ సాగర్, మల్లెమడుగు, బాలాసాగర్, కందలేరు, సోమశిల, పిచ్చాటూరులో కూడా ఒక రిజర్వాయర్ చూస్తే ఇవన్నీ కూడా ఆధునిక దేవాలయాలున్నాయి. నేను అన్ని రిజర్వాయర్లు ఒక దేవాలయంగా భావిస్తున్నా. రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకోండి. దేవుడికి పూజ చేస్తాం, మన కోరిక తీర్చమని, మన వాళ్ళని చల్లగా చూడమని. అదే సమయంలో రిజర్వాయర్ కు పూజ చేసి మీ భూతల్లిని చల్లగా చూసి మీ జీవితాలకి సంపద ఇచ్చేది ఈ జలాశయాలనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇవన్నీ కూడా ఆధునిక దేవాలయాలు. ఒక్కసారి చరిత్రలోకి పోతే ఈ ఆధునిక దేవాలయాలు మెజారిటీ కట్టింది తెలుగుదేశం పార్టీ, నేనే కట్టాను. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. కొంతమందికి భగవంతుడు అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారు. అందుకే ఈ రోజు ఇవన్నీ పూర్తి చేస్తాం. ఈ రోజు మనకు నదులు మీరు చూస్తే కృష్ణ, గోదావరి, పెన్నా, వంశధార ఇలాంటి నదులన్నీ ఉన్నాయి. నేను అందుకనే ఆలోచించాను, మన రాష్ట్రంలో